రైతు మిత్రులందరికీ మన ఛానల్ తరపున స్వాగతం అండి. ఇప్పుడు మనం చూస్తున్నది తైవాన్ జైంట్ కింగ్ నేపియర్ గ్రాస్. ఇది విత్తనం కోసం వదిలిపెట్టాం మనము. దాదాపు 6 నెలలు వయసు ఉంటుంది. చూస్తే కూడా మీరు దీని యొక్క బలంగా దీని ఎంత లావుగా వచ్చిందో చూడండి. ఎందుకంటే ఇది గడ్డి జాతుల్లోనే ఒక ఎక్కువగా దిగుబడి వచ్చే ఒక వెరైటీ అన్నమాట. అట్లనే దీనివల్ల 3 రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి. ఒకటేంటంటే ఫాడర్గా అంటే పశుగ్రాసంగా వాడుకోవచ్చు. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ మధ్య కంప్రెస్డ్ బయోగ్యాస్లో ఎక్కువగా వినిపిస్తుంది అనమాట. కంప్రెస్డ్ బయోగ్యాస్ అనే పదము మనకు మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ ప్లాంట్స్ వస్తున్నాయి. చాలా మంది పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు దీన్ని పశుగ్రాసాన్ని యాజ్ ఎ రా మెటీరియల్గా అంటే ఇన్పుట్ మెటీరియల్గా వాడుకొని దీని నుంచి బయోగ్యాస్ ఉత్పత్తి చేస్తున్నారనమాట. కాబట్టి దీని యొక్క వినియోగం కూడా ఎక్కువ అవుతుంది, ఎక్కువ దిగుబడి వస్తుంది. కాబట్టి ఈ తైవాన్ వెరైటీ కూడా చాలా మంది ఈ పారిశ్రామికవేత్తలు రైతులతో పండిస్తున్నారు ఏపీ తెలంగాణలో. కాబట్టి మనం ఇస్తున్నది ఏంటంటే జర్మినేషన్ చేసి ఇస్తున్నాం. దానివల్ల ఏంటంటే ఎక్కువగా ఇది జర్మినేషన్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది, అంటే మొలక శాతం ఎక్కువ ఉంటుంది. అలాగే మార్టాలిటీ తక్కువ ఉంటుంది. రైతులకి ఒక 2-3 వారాల టైం సేవ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ మొలకలు వచ్చేసాయి అనమాట. దీన్ని ఒక్కొక్కటిగా కట్ చేసుకుని నాటుకోవచ్చు. అలాగే మీరు ఇప్పుడు చూసుకుంటే కింద కూడా దాదాపు ఇది 3-4 కటింగ్లు అయిపోయింది నాటుకొని కూడా. అంటే దీనికి 1 సంవత్సరం పైన వయసు. పిలకలు కూడా చూసుకుంటే ఇది మొత్తం ఎన్ని కర్రలు ఉంటాయంటే దాదాపు 50 పైనే ఉన్నాయి. ఇదివరకు మనం వీడియోలో కవర్ చేశాము చాలా మటుకు. మిత్రుల కోసం ఒకసారి దీన్ని మనం లెక్కబెట్టి చూస్తాము. సుమారుగా 50 పైనే ఉంటాయి. ఒకసారి లెక్కబెట్టి శంకరయ్య. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 127, 128
17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 30, 31, 32, 33, 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45, 46, 47, 48, 49, 50, 51, 52, 53, 54, 55, 56, 57, 58, 59, 60, 61, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 101, 102, 103, 104, 105, 106, 107, 108, 109, 110, 111, 112, 113, 114, 115, 116, 117, 118, 119, 120, 121, 122, 123, 124, 125, 126, 127, 128, 129, 130, 131, 132, 133, 134, 135, 136, 137, 138, 139,
32, 33, 34, 35, 36, 37, 38, లెక్క పెట్టుకోవడానికి వీలు కాకుండా అనంత 79 మొక్కలు, 79 బ్రాంచెస్ అన్నమాట. అంటే పిలకలు పట్టుకోవడానికి కూడా మనము ఒకసారి దగ్గరకు పట్టుకోవడానికి ట్రై చేసి శంకరయ్య చాలా ఉంది అసలు చాలా ఉంది. పట్టుకో ఒకసారి దగ్గరికి లాగి చూసుకో ఒకసారి ఎంత ఉన్నాయి చాలా ఉంది చూడండి. దగ్గరికి అసలు పట్టుకోవడానికి వీలు కానంత ఉంది అన్నమాట. దాదాపు 80 పిలకలు, 79 పిలక. ఇద్దరికి కూడా అక్కడ నుంచి ఇక్కడ దాకా, అంటే పైన చుట్టుకొలత చూసుకుంటే, అంటే మధ్యలో డయామీటర్ అంటాము, వ్యాసం అంటాము, తీసుకుంటే దాదాపు 4 ఫీట్ల పైనే ఉంటుంది. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది ఈ వెరైటీ అనేది ఏంటంటే దీనికి ఎక్కువగా పిలకలు వచ్చే సామర్థ్యం ఉన్న వెరైటీ అన్నమాట. అలాగే దీన్ని మనము మంచి స్పేసింగ్తో పెట్టుకుంటే దగ్గర పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కరెక్ట్గా ప్రాపర్గా స్పేసింగ్ పెట్టుకోవడం వల్ల గాలి వెలుతురు వచ్చే దగ్గర పెట్టుకుంటే, అంటే మొక్కకి మంచిగా గాలి వెలుతురు వచ్చేలాగా పెట్టుకుంటే దీని యొక్క పొటెన్షియల్ ఇదనమాట. అంటే దీని యొక్క సామర్థ్యము ఇన్ని 70 పిలకల దాకా కూడా వస్తుంది. సో దీనివల్ల ఏంటంటే మాస్, అంటే మెయిన్గా 3 రకాలుగా ఉపయోగం ఉంది. ఒకటేంటంటే పశుగ్రాసంగా వాడుకోవచ్చు, అధిక దిగుబడి ఉంటుంది. రెండోది ఏంటంటే బయోమాస్ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే కంప్రెస్డ్ బయోగ్యాస్లో రా మెటీరియల్గా వాడతారు వాళ్ళకి. ఎందుకంటే ప్రతిరోజు ఒక 100 టన్నుల్లో వాడుకోవాల్సి వస్తుంది అనమాట అందులో గ్యాస్ ప్రొడక్షన్ కోసం. అంటే 20 కేజీల పశుగ్రాసానికి, అంటే 20 కేజీల గ్రాస్కి 1 కేజీ ఉత్పత్తి అవుతుంది. అంటే 5% ఇందులో నుంచి మనకు మ్యాక్సిమం గ్యాస్ ప్రొడక్షన్ అవుతుంది. కాబట్టి వాళ్ళకి రా మెటీరియల్ చాలా అవసరం అవుతుంది. అలాగే మూడో ఉపయోగం ఏంటంటే బయోమాస్ పెల్లెట్, అంటే వుడ్కి
కోల్కి ఆల్టర్నేటివ్గా దీన్ని వాడుకోవచ్చు. అంటే దీన్ని పెంచుకొని బాగా ముదిరించుకున్న తర్వాత ఎండబెట్టి పొడి చేసుకొని దాన్ని పెన్సిల్స్ రూపంలో కన్వర్ట్ చేస్తాము. దాన్ని ఇట్లా కోల్కి ఆల్టర్నేటివ్గా వాడుకోవచ్చు అనమాట. అంటే థర్మల్ పవర్ ప్లాంట్స్లో వాడతారు కెలోరిఫిక్ వాల్యూ బేస్ చేసుకొని. అలాగే ఇంకా కమర్షియల్గా అంటే ఈ ఫార్మా ఇండస్ట్రీలో, బాయిలర్ ఇండస్ట్రీస్లో కంటిన్యూస్గా బాయిలర్స్ రన్ అవ్వాల్సి వస్తుంది అనమాట. అంటే ఆల్మోస్ట్ 360 days రన్ అవుతుంది. అలాంటి వాటిల్లో కూడా ఎక్కువగా వాడతారు. ఇంకా ఇవే కాకుండా డొమెస్టిక్ పర్పస్లో ఇట్లా హాస్టల్స్ కానీ, లేదంటే ఇంకా పెద్ద పెద్ద హాస్టల్స్ కానీ, తర్వాత రెస్టారెంట్స్ కానీ, డాబాస్ కానీ, వాటిలో కూడా వుడ్కి కానీ కోల్కి కానీ ఆల్టర్నేట్గా వాడుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీకు చూసుకుంటే దాదాపు హైట్ కూడా 15 feet. అంటే ఇప్పుడు మేము ఇక్కడ హెడ్స్ కట్ చేసాము ఇక్కడ విత్తనం కోసం అన్నట్టు. దీని యొక్క పొటెన్షియల్ అయితే 15 నుంచి 18 feet దాకా కూడా పెరుగుతుంది. కావాల్సిన విత్తనం కావాల్సిన రైతు మిత్రులు మన దగ్గరికి, నా నెంబర్కి డిస్క్రిప్షన్లో ఉంటుంది, సంప్రదించవచ్చు. నమస్తే అండి.